నిజంగా ముగింపును, కానీ అది శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది. ఒక వెలుగైన దారి కనిపించిందని, శరీరం బయట నుండి చూశానని, అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చావు తర్వాత ఆత్మ యొక్క మొదటి దశ ఏంటి? చావు నిజంగా ముగింపేనా? ఈ రెండింటి యొక్క నిజాలు ఈరోజు తెలుసుకుందాం. చావు అనేది మనకు భయంగా అనిపించే మాట, కానీ అది నిజంగా అంత భయంకరమా? లేదా ఒక కొత్త జీవిత తలుపు తీసే మార్గమా? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మొదలవుతుంది ఆత్మ యొక్క ప్రయాణం. అది కనిపించదు, కానీ అది శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది. శరీరం నుండి ఆత్మ విడిపోవడం, చావు సంభవించిన వెంటనే మన శరీరం జీవించకుండా పోతుంది, కానీ మన ఆత్మ మాత్రం ఆ శరీరాన్ని చూసుకుంటూ కొంతసేపు అక్కడే ఉంటుంది. ఈ దశలో ఆత్మకు గందరగోళం ఉంటుంది. ఇది ఏం జరిగిందంటే అనే అనుభూతి, నేను చనిపోయాను అనే సందేహం. ఇది ట్రాన్సిషనల్ ఫేజ్ అని పిలుస్తారు. దేహ విమోచనం తర్వాత ఆత్మస్థితి. ఆత్మకు కొంత సమయం పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. ఇది దశ నమ్మదగిన వ్యక్తులు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో చెప్పిన విధంగా ఉంటుంది. వాళ్ళు ఇలా చెప్తారు: ఒక వెలుగైన దారి కనిపించిందని, శరీరం బయట నుండి చూశానని, బంధువులు దేవతలు వంటి ఆకారాలు కనిపించాయని. ఈ దశలోనే ఆత్మ చాలా సున్నితంగా, స్పష్టంగా, మనసు లేని భావం శక్తివంతంగా మారుతుందట. ఆత్మగమ్యం ఎటువైపు? పురాణాల ప్రకారం దేహాన్ని విడిచిన ఆత్మను యమదూతలు తీసుకెళ్తారు యమలోకం అనే ఓ అంతర్లోకానికి. అక్కడ ఆత్మ చేసిన పుణ్యపాపాల ఆధారంగా తదుపరి ప్రయాణం నిర్ణయం అవుతుంది. ఈ దశలో కొన్ని ఆత్మలు నేరుగా వెళ్తాయి. కొన్ని ఆత్మలు తమ పనులు పూర్తి చేయకుండా వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు భూమిలో ఉండిపోతారు. వీళ్ళనే మనం భూతాలు, అలౌకిక శక్తులు అని పిలుస్తాము. బంధువుల తోడ్పాటు. మన పూర్వీకులు చెప్తారు, అన్నం పెట్టడం, పిండ ప్రదానం చేయడం వంటి కర్మల ద్వారా ఆత్మకి శాంతి కలుగుతుందని. అది నిజమే, ఎందుకంటే ఆత్మకి మానసిక స్థిరత రావాలి. భౌతిక లోకానికి విడిపోవాలంటే మనం చేసే పూజలు, స్మరణలు, సానుభూతి ఎంతో ఉపయోగపడతాయి. అసలు చావు అనేది అంతం కాదు, అది ఒక మార్గం. ఆ మార్గం తొలిమెట్టు. ఈ ఎపిసోడ్లో చూసాం ఆత్మ ఎలా విడిపోతుంది, ఎటుపోతుంది, ఇంకా ఎన్నో దశలు మిగిలే ఉన్నాయి. యమలోకంలో జరిగే నిర్ణయ ప్రక్రియలు చూడటానికి, ఇవన్నీ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, షేర్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.